జన్యులోపాల కారణంగా కొందరు దివ్యాంగులుగా జన్మిస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన మైర్ కార్బిన్ అనే యువత మాత్రం 4 కాళ్ళు 2 జననేంద్రియాలతో జన్మించారు. 60 ఏళ్ల వరకు జీవించారు. ఓ డాక్టర్ను పెళ్లి చేసుకుని 5 పిల్లలకు జన్మనిచ్చారు. వారంతా కూడా వేరు గర్భాశయాల నుంచి జన్మించడం, ఎలాంటి లోపం లేకుండా జన్మించడం గమనార్హం. అయితే అక్కడ డాక్టర్ల ప్రకారం పిండం సరిగ్గా వృద్ధి చెందకపోవడం వల్ల కవలలుగా జన్మించాల్సిన శిశువులు ఒకరుగా పుట్టారట. దీంతో ఈమె నడుము భాగం సాధారణంగా నడుము కింద భాగం 2 అవయవాలతో జన్మించారు. ఖరీదైన డిఫైగస్ అని అప్పట్లో డాక్టర్లు చెప్పారట. కార్బిన్ 4 కాళ్ళలో 2 కాళ్ళు పొట్టుగా 2 కాళ్ళు పొడవుగా ఉండేవి. అందులో 3 కాళ్ళు బలహీనంగా ఉండడంతో నడవడం కాస్త కష్టమయ్యేదట. కాగా 60వ పుట్టినరోజు వారం ముందు ఆమె కాలుకి స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ సోకి మరణించారు. అయితే కొందరు పరిశోధకులు ఆమె శవాన్ని ఇవ్వమని పరిశోధనలు చేస్తామని చెప్పినా కుటుంబ సభ్యులు నిరాకరించారు. విషయం ఏమిటంటే శవాన్ని దొంగలిస్తారేమో అనే భయంతో